నమస్తే, నేను మీ ఈకే గిరీష్. యువత పాలిటిక్స్లోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? యువకులు అవ్వచ్చు, యంగ్ జనరేషన్ కావచ్చు, వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలిటిక్స్లోకి రావాలి. ఎలా రావాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ పొలిటీషియన్ బై నేచర్ అని అంటాడు అరిస్టాటిల్. మనందరిలో న్యాచురల్గానే పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అన్నది ఒకటి ఉంటుంది. ఈవెన్ మనలో ఆ పోటీతత్వం అనేది కామన్గా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్నటువంటి సాడ్ సిచ్యువేషన్ దృష్ట్యా మనం వాటన్నిటిని వదిలేస్తూ నార్మల్గా తయారైపోయి కొంతమంది అట్లీస్ట్ జ్ఞానం లేనటువంటి పొలిటీషియన్స్ కింద వాళ్ళని మనం ఎన్నుకొని మనం ఎలాగా రూల్ చేయబడుతున్నాము అని అంటే, ప్లేటో ఒక మాట అంటాడు, నీవు గనక గవర్నమెంట్ అఫైర్సెస్లో కానీ లేకపోతే గవర్నమెంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది కనుక యువత కనుక చేయలేదు అని అంటే యువర్ డూమ్డ్ టు బీ రూల్డ్ బై ది ఫూల్స్ అని అంటాడు. అంటే ఎప్పుడైతే యువత నిజంగా యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించదో, వాళ్ళు ఇన్యాక్టివ్ అవుతారో, ఆటోమేటిక్గా ఫూల్స్ అనేటువంటి వాళ్ళు లీడర్స్గా పరిగణించబడతారు. వాళ్ళు ఏం చెప్తే ఈ మేధావులు కూడా వినాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తీసుకొని వస్తూ ఉంటుంది. సో కాబట్టి నేటి సమాజం రాజకీయాల వైపు రావాలి. రావాలి అని అంటే అందరిలో ఉన్నటువంటి ఏకైక భయము కావచ్చు, భ్రాంతులు కావచ్చు ఏంటి అని అంటే, రాజకీయం అని అంటే గుండాగిరితో కూడుకున్నటువంటిది, రాజకీయం అని అంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటిది, రాజకీయం అని అంటే వాక్చాతుర్యం ఉండాలి, చతురత ఉండాలి, ఇలాంటివి ఉంటేనే రాజకీయంలోకి రాగలుగుతాం, లేకుంటే రాలేము అన్నటువంటి ఆలోచన ఐడియాలజీ అనేది ఒకటి ఉంది మనలో. దీని నుంచి మనం బయటపడాలి. యువత అన్నటువంటి వారు రాజకీయంలోకి రావడానికి ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. కరెక్ట్గా 5000 సంవత్సరాల క్రితం, సుమారు 5000 సంవత్సరాల క్రితం అర్జునుడు కూడా మీలాగే భయపడుతూ ఉన్నాడు. నకాంక్ష విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేను గోవింద కిన్నో వసితే వద. నాకు రాజ్యము వద్దు, రాజ్య సుఖములు వద్దు, అన్నీ నేను వదిలేస్తాను అని ధనుర్బాణాలను వదిలేసి, స్వామి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా బాబాయి, నా ఎదురుగా ఉన్నటువంటి గురువు గారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపి నేను ఏంటి రాజ్యాన్ని సాధించేది? అలా సాధించేటువంటి విద్య నాకెందుకు? అటువంటి భోగం నాకెందుకు? అటువంటి భోగములన్నిటిని నేను ఎందుకు ఇలాంటి పొందాలి? ఇంతమందిని చంపి, ఇంతమందిని ఓడించి, ఇంతమందిని ఇబ్బంది పెట్టి నేను సాధించేది ఏంటి అని ఓ శ్రీకృష్ణుడిని అడిగితే, శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడు, క్షత్రియుడు అయినటువంటి నీవు ధర్మం ఏంటి అని అంటే యుద్ధం చేయటం. నువ్వు యుద్ధం చేయడం వల్ల రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేసుకోగలుగుతావు, రాజ్యాన్ని నువ్వు సుభిక్షంగా ఉంచుకోగలుగుతావు. పరుల దేశస్థులు మన దేశం మీద దాడి చేస్తారు. ఒక రాజు గనక సరిగ్గా లేడు అని అంటే ఏం జరుగుతుంది అన్నదానికి మొఘలాయుల దండయాత్ర అయితేనేమి, అలాగే బ్రిటిష్ వారి యొక్క దండయాత్రలు అయితేనేమి, భారతదేశానికి ఈరోజు అధోగతి పట్టడానికి గల కారణము అప్పటి రాజులు వీక్గా ఉన్నందువల్లే. మనకెందుకులే శాంతి, సౌభ్రాతత్వము, సరేలే మనం ఏదో కొన్ని గ్రంథాలు చదివాం, ఆ గ్రంథాల్లో శాంతి అనేది చెప్పున్నారు, దాని ప్రకారం మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అనుకోవడం వల్లే మొఘలాయుల దండయాత్రనైతేనేమి, బ్రిటిష్ వారి ఎంపరర్స్ భారతదేశంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు మనం పరిపాలించారు అని అంటే చేతకానటువంటి నాయకులు అప్పుడు ఉండబట్టే, చేతగానటువంటి వారు అక్కడ పరిపాలించబట్టే. ఒక్కటేమిటి, అనేక రకమైనటువంటి విధానాలు ఉన్నాయి ఇక్కడ వివరించుకోవాలి అని అంటే. అలాగే బ్రిటిష్ వారు మనల్ని 200 సంవత్సరాలు సరిగ్గా ఏలేరు అని అంటే కారణం ఏంటి? సరైనటువంటి నాయకత్వ వ్యవస్థ లేదు ఇక్కడ. అది సరిగ్గా కనుక బిల్డ్ అయి ఉంటే ఈరోజు భారతదేశానికి ఇటువంటి సమస్య వచ్చేది కాదు. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఏమన్నా అభివృద్ధి చెందుతుందా అని అంటే చేతకాని నాయకులని కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది దురదృష్టవశాత్తు. 26,000 కిలోమీటర్లే కదా అంటే లడక్ మిస్ అయిపోయింది. బెలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం మనకి సరెండర్ అవుతాము అని అంటే నో, మేము కుదరదు, మేము అలీన విధానంలో ఉన్నాం, మాకు ఇలాంటివి అవసరం లేదు అని అన్నారు. నేపాల్ మనతో కలుస్తానంటే ఒప్పుకోలేదు. బర్మా అంతా కలుస్తుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒప్పుకోలేదు. ఒకవేళ అన్నీ కనుక కలిసి ఉంటే ఈరోజు అఖండ భారతమని ఎంత సుసంపన్నంగా, ఎంత బలవంతంగా ఉండేది, ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ నడిచి ఉండేది. ఈరోజు పాకిస్తాను, ఇండియా సపరేట్ అవ్వడానికి అప్పట్లో ఉన్నటువంటి నాయకుల యొక్క కుత్సుతమైనటువంటి ఆలోచనే కదా. భారతదేశం ఈరోజు భారతదేశంగా లేదు, అంతర్లంగా అనేక రకమైన మదనములు జరుగుతున్నాయి అని అంటే కారణం ఏంటి? ఏదో కొంతమంది రాజకీయ నాయకుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే కదా.
రెండు రాష్ట్రాలు విడిపోయాయి అని అంటే ఒక ఫ్యామిలీ రాజకీయ నాయకులు బాగుపడాలనే ఉద్దేశంతో ఇంకొక ఫ్యామిలీ రాజకీయ నాయకులు బాగుపడాలనే ఉద్దేశంతోనే కదా తయారయ్యింది. ప్రతి రాజకీయ వ్యవస్థ ఇదే విధంగా తయారవుతూ ఉంది. సరైనటువంటి నాయకుడు పుట్టనప్పుడు, సరైనటువంటి న్యాయ వ్యవస్థ లేనప్పుడు ఆటోమేటిక్గా యువత కూడా పెడదారి పడుతుంది. నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత ఈరోజు ఏం ఆలోచన చేస్తుంది? నాకెందుకు రాజకీయాలు అని అంటున్నారు. మనకెందుకు రాజకీయాలు అనగానే గుట్కాలు నవ్విలేటువంటి వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళందరూ మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. మీరేమో MBAలు MCAలు ఇవన్నీ చేసి మీ పొట్టకూటి సంపాదించుకోవడం కోసం దేశ విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లోకల్లో ఎక్కడో హైదరాబాదు, బెంగళూరు ఇక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి, సామాన్య పౌరులకి కనీసం తినడానికి కూడా డబ్బు లేక ఎక్కడో పోయి తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దీని అన్నిటికీ కారణం ఏంటి? సరైనటువంటి రాజకీయ వ్యవస్థలోకి యువకులు రాకపోవడం వల్ల. ఈ యువకులు అనేవాళ్ళు నిజంగా గనక ఆలోచన గనక చేసి ఉంటే ఈరోజు పరిస్థితి ఇలాగా ఉండేదా? నడవడానికి కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా వణికిపోతున్నటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయ నాయకులు. వాళ్ళ బుర్ర ఎలా ఉంటుంది? వాళ్ళు తీసుకునే డిసిషన్ ఎలా ఉంటుంది? వాళ్ళ వృద్ధాప్యం వల్ల వాళ్ళకి మంచి ఆలోచన ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం అమ్నీషియా కూడా ఉంటుంది కదా. సరిగ్గా వాళ్ళకి ఆలోచించుకునే కెపాసిటీ కూడా లేదు కదా. సీనియర్స్ అనే వాళ్ళు ఇంపార్టెంటే రాజకీయంలో, బట్ మరీ టూ మచ్ ఆఫ్ వాళ్ళు కాదు కదా. ప్రతి రాజకీయం వెనకాల అనేక కోట్లు సంపాదించాలి అన్నటువంటి ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఇలా జరుగుతున్నటువంటి ఈ తరుణాల్లో నుంచి నిజమైనటువంటి రాజకీయ నాయకులు పుట్టి రావాలి. దానికి యువత ఆలోచన చెయ్యాలి. ఇదే విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా బోధించాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరి గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు అర్జున. అలాగే పలానా రాజకీయ నాయకుడు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో, లేకపోతే అలా జరుగుతుందో ఇలా జరుగుతుందో అని చెప్పేసి మనం ఆగిపోతూ వచ్చాము అని అంటే మనం ఎప్పుడు విజయాలు సాధిస్తాం? ప్రతి ఒక్క యువత ఆలోచించాలి. రాజకీయంగా రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. కెరియర్ అంటే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవ్వడమో, ఏ డాక్టర్గా సెటిల్ అవ్వడమో, లేకపోతే ఏ టెస్టింగ్ టూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడమో, లేకపోతే ఒక ప్రొఫెసర్గా జాబ్ సంపాదించుకోవడమో ఇది కాదు. లేదా ఒక బిజినెస్ పెట్టుకుని సెటిల్ అవ్వడమే కాదు, రాజకీయంగా వచ్చి సెటిల్ కూడా అవ్వచ్చు. జీవితాలను మనం బాగుపడుతూ 100 మందిని బాగుపరచడానికి అవకాశం ఉంది. చాలామంది IAS IPS ఆస్పిరెంట్స్ అంటారు. వై కాంట్ పొలిటికల్ ఆస్పిరెంట్? ఎందుకు ట్రై చేయలేము? ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు కాదు? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, ఏ నాలెడ్జ్ లేకుండా వచ్చి ఒక సైలెంట్గా చాలా కష్టపడి ఎంతో రకంగా తన ఫిలిం క్యాడర్ని మొత్తం వదులుకొని పూర్తిగా అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ మరలా తన యొక్క క్యాడర్ని పెంచుకోవడానికి ట్రై చేసి దారుణమైన విఫలాలు చెంది ఫైనల్గా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. తన హార్డ్ వర్క్ ఏంటి? తను కూడా మీలాగే మనలాగే అందరిలాగే ఓకే నాకెందుకు ఈ రాజకీయాలు, నేను సినిమా చేసుకుంటాను అని అనుకుంటే ఒక బెస్ట్ పాలిటిక్స్ని మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందా? అలాగే స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు, నాకు సినిమాలు బాగా జరుగుతున్నాయి, అప్పట్లో ఆయన సూపర్ హీరో, ఆయన దేవుళ్ళలాగా చూస్తారు, నాకెందుకు ఇదంతా అని చెప్పేసి రాజకీయాల్లో కనుక రాకుండా ఉండుంటే పరిస్థితి ఏమై ఉండేది? తెలుగుదేశం అన్నది ఒకటి పుట్టుండేదా? తెలుగు రాష్ట్రాలకు ఒక గౌరవం అనేది దక్కేదా? ఇలాంటివి లభించి ఉండేది కాదు. సో యువత అన్నది ఆలోచించాలి. ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఒక గొప్ప నాయకుడు కనుక లేకపోయి ఉంటే ఈరోజు కూడా ఇది పాకిస్తాన్లో అంతర్భాగమై ఉండేది. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి చెప్తున్నాను. తెలంగాణలో కొంత భాగం ఈరోజు కూడా పాకిస్తాన్లో కొన్ని. ఆ రోజు ఆ గొప్ప నాయకుడు తీసుకున్నటువంటి సరైనటువంటి నిర్ణయమే ఇక్కడికి మనల్ని తీసుకురావడం జరిగింది. సరే, ఇంకా ఈ రాజకీయ నాయకుల గురించి, ఈ ఆలోచన విధానం గురించి, యువత ఎందుకు రావాలనే దాని గురించి నేను సెకండ్ పార్ట్లో దీని గురించి వివరిస్తాను. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.